హాయ్ హలో నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మజ్జిగ చారు, దాన్ని మన తెలంగాణలో సల్లచారు అంటారు. చాలా బాగుంటుందండి చేసుకుంటే. మీరు కూడా ఒకసారి చేసే విధానం చూసి చేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు పెరుగండి. అంతే, ఇంకేం అవసరం లేదు. లాస్ట్కు మన డెకరేషన్కు కొద్దిగా బూందీ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ శనగపిండికి కొద్దిగా వాటర్ పోసి మంచిగా కలపాలండి. గడ్డలు లేకుండా మంచిగా కలపాలి. కొంచెం నీట్గా కలుపుకున్న తర్వాత పెరుగు పోసుకోవాలండి. కప్పు పెరుగండి. ఈ కప్పు పెరుగుకు ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకుంటే మంచిగా వస్తుందండి మజ్జిగ చారు, అదే చల్ల చారు. మంచిగా గిలగొట్టుకోవాలండి ఉండలేకుండా. టోటల్గా ప్రాసెస్లో హాఫ్ లీటర్ వాటర్ పడుతుందండి. మంచిగా 3 నుంచి 4కి మంచిగా సఫిషియెంట్గా సరిపోతుందండి. ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎన్నో వంటలు మంచి పెడతానండి. 25 years ఎక్స్పీరియన్స్ ఉందండి. నన్ను యూజ్ చేసుకోండి. బ్యాచిలర్స్ అయినా లేకపోతే ఎవరైనా కానీ ఈజీగా చేసుకునే వంటలు ఉంటాయండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ఇంట్లో కొద్దిగా పెరుగు ఉంటే చాలు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. ముందు తాలింపు చేసుకోవాలండి. అందుకు ఒక 2 స్పూన్ల నూనె సరిపోతుందండి. నూనె కూడా ఎక్కువ పడుతుందండి. ఓన్లీ 2 స్పూన్ల నూనె పడుతుంది అంతే. ఓకే, నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. పోపు గింజలు కొద్దిగా చిటపట్లాడగానే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి 3 వేసుకోవాలండి. ఎక్కువ ఫ్లేమ్ ఉంటే మాడిపోతుందండి. కొద్దిగా మీడియం పెట్టుకోవాలండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుందండి. ఈ అల్లం వెల్లుల్లి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు చూడాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇది ఏదైతే మనం మజ్జిగ శనగపిండి గిలగొట్టుకున్నామో అది పోసుకోవాలండి. తొందరగా అయిపోతుందండి. ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఇప్పుడు మనం కర్రీ చేసుకునే ఓపిక లేనప్పుడు లేదా కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్ కూడా మంచిదండి. ఇది హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారండి. అందరికీ ఇది మా తెలంగాణ సైడ్ అయితే సల్లచారు అని చెప్పేసి పచ్చిపులుసుతో పాటు ఇది కూడా చేసుకుంటుంటారండి. పచ్చిపులుసు ఎట్లా చేసుకుంటారో ఇది కూడా తరచుగా చేసుకుంటుంటారు. ఆ మధ్య ఒక పెరుగు మిగిలిపోయింది, అయ్యో పులిసిపోయింది అని బాధపడే అవసరం లేదు. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. జస్ట్ ఒక 3 minutes 4 minutesలో ఇలా బాయిల్ అవుతుందండి. ఆ బాయిల్ అయినాక ఒక 30 seconds అంటే ఒక హాఫ్ మినిట్ ఇలా బాయిల్ కానిస్తే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదండి. ఎందుకంటే దాని పిండి కానీ మజ్జిగది కానీ ఫ్లేవర్ అనేది 2 బాయిల్ అయ్యి మంచిగా కలిసిపోతాయండి. ఇగో బౌల్లోకి మార్చుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా బూందీ వేసుకుంటే బాగుంటుందండి. కొద్దిమంది బజ్జీలు కూడా వేసుకుంటారు. బట్ బజ్జీలు వేసుకోవడానికి చాలా మదో ప్రాసెస్ చేసుకోవాలి కాబట్టి బూందీ రెడీమేడ్గా దొరుకుతుంది కాబట్టి కొద్దిగా బూందీ వేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి. దీంతో రెండింటి కాంబినేషన్ తింటుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడడానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. రండి తిందాం. చూడండి, చూడడానికి లుక్ బాగుంటుంది, ఎట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్తో కూడా చేయించండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఛానల్ గ్రోత్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు 1% పెట్టింది, 99% ఉన్నాయండి. 25 years ఎక్స్పీరియన్స్ అండి.
నా పేరు వెంకటరెడ్డి అండి. సూపర్ ఉందండి, ఎక్సలెంట్ టేస్ట్ ఇది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఆంధ్రాలో మజ్జిగజారు అంటారు, తెలంగాణలో సల్లచారు అంటారు. డైజెషన్ కూడా మంచిగా అవుతుంది, అన్ని విధాలు మంచిదండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. నన్ను ఆదరిస్తారని నమ్మకంతో మీ వెంకటరెడ్డి.